అరకు లోయకు వేసవి సెలవుల ట్రిప్కి వెళ్లిన నలుగురు కళాశాల స్నేహితులు ఒక లోయలో దాగి ఉన్న గుహని కనుగొంటారు. ఆ గుహ లోపల పురాతన రహస్యం దాగుండి ఉంటుంది. దానిని బయటపెట్టడానికి వాళ్ళు తమ మనసులోని భయాన్ని ఎదిరించి ఎంతో సాహసంతో ఆ గుహలో దాగి ఉన్న మిస్టరీని ఎలా ఈ బయటి ప్రపంచానికి తెలిపారో అనేదే ఈ కథ. ఇక కథలోకి వెళ్తే సాయి, వర్ష, ప్రణవ్ మరియు సత్య ఒక కాలేజీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నారు. సాయి సాహసాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే నాయకుడు, వర్ష టెక్నాలజీపై పట్టున్న తెలివైన అమ్మాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉన్న అమ్మాయి. ప్రణవ్ జాగ్రత్తగా ఆలోచించే స్వభావం కలవాడు, కానీ ఎక్సైట్మెంట్ ఎక్కువ స్వభావం కల వ్యక్తి. సత్య స్వేచ్ఛా స్వభావం, ఉత్సాహం మరియు ఆశావాదం నిండుగా కల అమ్మాయి. సమ్మర్ హాలిడేస్ కి ఈ నలుగురు స్నేహితులు అరకు వెళ్తారు. వాళ్ళు అక్కడ అందమైన ప్రకృతి దృశ్యాలు, జలపాతాలు మరియు కాఫీ తోటల చుట్టూ తిరుగుతూ రోజులు గడుపుతూ ఉంటారు. ఒక రోజు సాయంత్రం అందరూ ఒక జలపాతంలో దిగి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు సాయి అందరినీ ఆట పట్టించాలని అనుకుంటాడు. షల్ వి ప్లే ఏ గేమ్? ఏమీ ఆటాడుదాం. నీటిలో అందరం మునిగి ఎంతసేపు ఉంటామో చూద్దాము. ఓకే, కానీ అందరూ ఒకేసారి మునగాలి. ఓకే. అందరూ మునిగిన వెంటనే సాయి జలపాతం వెనుక వైపుకి వెళ్లి దాక్కోవాలి అని అనుకుంటాడు. అప్పుడు అందరూ తన కోసం ఎంత వెతుకుతున్నారో చూసి ఆనందించవచ్చని అనుకుంటాడు. ఇక అందరూ నీటిలో మునుగుతారు. ఇక సాయి తన ప్లాన్ లో భాగంగా వాటర్ ఫాల్ బ్యాక్ సైడ్ కు వెళ్తాడు. అక్కడ తనకు ఒక గుహ కనబడుతుంది. అక్కడ ఉన్న గుహను చూసి సాయి చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతాడు. చూడటానికి ఇది గుహలాగా కనబడుతుంది. లోపల ఏమి ఉందో ఖచ్చితంగా చూడాలి. ప్రణవ్, వర్ష, సత్యకి కూడా చెప్పి వాళ్ళు రానంటే నేను ఒక్కడినైనా లోపలికి వెళ్ళాలి అని తన మనసులో అనుకుంటాడు. ఇంతలో సాయికి తన పేరును ఎవరో పెద్దగా పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. తన ఫ్రెండ్స్ సాయి కోసం వెతుకుతూ బిగ్గరగా అరుస్తుంటారు. ఆ వాయిస్లు విన్న సాయి వెంటనే జలపాతం బయటికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళావు సాయి? నీకు ఏమైనా అయిందేమోనని మేము అందరం చాలా భయపడ్డాము. అందరూ నన్ను క్షమించండి. నేను మీ అందరినీ ఆట పట్టించడానికి జలపాతం అవతల వైపుకి వెళ్ళాను. కానీ అక్కడ చూస్తే ఒక గుహ ఉంది. ఏంటి, గుహ ఉందా? అవును, పదండి, మీ అందరికి కూడా గుహ చూపిస్తాను. అందరూ అక్కడికి వచ్చి చూసి షాక్ అవుతారు. అవును, ఇక్కడ నిజంగానే గుహ ఉంది. నాకు లోపల ఏముందో అని చాలా ఎక్సైట్ గా ఉంది. నేను లోపలికి వెళదాం అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఆసక్తిగా ఉంటే నాతో రావచ్చు. ఇది చాలా పాత గుహలా అనిపిస్తుంది. లోపలికి వెళ్లడం అంత సురక్షితం కాదు అనిపిస్తుంది. భయపడకు ప్రణవ్, ఈ ప్రదేశాన్ని ఇంతవరకు ఎవ్వరూ కనుగొనలేదు. ఎలాంటి రహస్యాలు దాగున్నాయో ఊహించుకో. అలాగే సత్య, ఒకసారి నీ ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి గుహ ద్వారం వైపు చూపించు. సాయి చాలా సరే, కానీ లోపలికి వెళ్లే ముందు ఈ గుహ ఎంట్రన్స్ గోడ పైన ఏదో రాసి ఉంది, చూద్దాం రండి. ఈ సింబల్స్ ఏ లాంగ్వేజ్ సంబంధించినవి? ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు. నిజమే, ఎవరికీ తెలియని భాషలా ఉంది. మనం దీన్ని అర్థం చేసుకోగలమా? నా ఫోన్లో కొన్ని ట్రాన్స్లేషన్ యాప్స్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేద్దాం. ఓహ్ నో, ఈ సింబల్స్ ఏ ట్రాన్స్లేషన్ యాప్ కి అర్థం కావడం లేదు. సో వాట్? ట్రాన్స్లేషన్ యాప్ వర్క్ అవ్వకపోతే ఏంటి? మనం లోపలికి వెళదాం. ఈ గుహ యొక్క రహస్యం మన కోసం ఎదురుచూస్తుంది. సరే, కానీ జాగ్రత్తగా వెళ్దాం. మనం లోపల ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందో తెలియదు కదా. రండి. సాహసాలకు ఎప్పుడూ కొంచెం ప్రమాదం ఉంటుంది కదా. అందరూ గుహ లోపలికి ఎంటర్ అవుతారు. అక్కడ డెడ్ ఎండ్ ఉంటుంది. అక్కడ వాళ్ళ కళ్ళ ముందే ఒక రహస్య మార్గం ఏర్పడుతుంది. ఆ రహస్య మార్గంలో వారికి ఏమీ కనిపించాయి. ఆ రహస్య మార్గం ద్వారా వారు ఎక్కడికి వెళ్లారో, వాళ్ళు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడో తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. తరువాత ఎపిసోడ్ చూడటానికి ఈ వీడియోస్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.